వేములవాడ మహాశివరాత్రి వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనాలతో మొదలుపెట్టిన ఏర్పాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులతో కలెక్టర్ 4 సమీక్షా సమావేశాలు, మీటింగులు, మంత్రి కేటీఆర్ రివ్యూ చేసినా ఫలితం లేకుండా పోయింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఎక్కడ వేసిన కొంగళే అక్కడే ఉంది. రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో 17, 18, 19 తేదీలో మహాశివరాత్రి జాతర వేడుకలు జరగనున్నాయి. జాతర కోసం సుమారు 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారని సుమారు 3 కోట్ల అంచనాలతో ఏర్పాట్లతో అధికారులు మొదలుపెట్టారు. వేడుకల ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కానీ శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సైతం తరచూ ఆలయంలో విజిట్ చేసినా పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. అధికారుల అడావుడి తప్ప చేసిందేమీ లేదని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల కోసం ఆలయ గుడి చెరువు మైదానంలో ఏర్పాట్లు చేసిన చలువ పందిళ్లు తూతూ మంత్రంగా వేశారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత లోపించింది. శానిటేషన్ చర్యలు కూడా చేపట్టకపోవడంతో క్యూలైన్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా నీటి బురద గుంటలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటి వరకు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిన సూచిక బోర్డులను ఎక్కడికక్కడ పడేశారు. కోట్లాది రూపాయల ఖర్చులతో జాతర ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారని భక్తులు మండిపడుతున్నారు. చాలా గొప్పగా పనులు చేస్తున్నాం. మేము 3.5 కోట్లు ఖర్చు పెడుతున్నాం రాయన్న దేవాలయం వచ్చే యాత్రికుల కోసం, భక్తుల కోసం. పేరు గొప్ప, ఊరు దిబ్బ. ఈ జిల్లా మంత్రి నామమాత్రంగా సమావేశం నిర్వహిస్తున్నాడు. లోపల చూసినట్టయితే ఎక్కడికెక్కడ శానిటేషన్ 100% ఫెయిల్. ఈ రోజు వరకు కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లోపల పోయినట్టయితే అక్కడ ఎక్కడికెక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి సమాధానం అడిగితే సమాధానం చెప్పే ఆశ లేదు. కేవలం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చే ముఖ్య అతిథుల కోసం, మంత్రుల కోసం పనిచేస్తున్నారు తప్పితే భక్తుల సౌకర్యం ఎటువంటి లేవు. భక్తులకు మిగిలే ఈ చలవ పందులు వాటర్ తప్పితే ఏమిచ్చే పరిస్థితి లేదు. శివభక్తుల మీద గౌరవం లేదు, స్థానికుల మీద గౌరవం లేదు, అర్చకుల గౌరవం లేదు. ఇదంతా కారణం ఏంది? నాస్తికత్వం ఉన్న ఈ జిల్లా మంత్రి ఆయన భగవంతుని నమ్మడు, ఆయన దేవాలయాన్ని పట్టించుకోడు. వాళ్ళ నాయనమని చాలా పెద్ద గొప్ప భక్తులనే బాగా పూజలు చేస్తాడు. ఆయన పూజ చేసిన అధికారం కోసం, భక్తుల కోసం కాదు, సమాజం కోసం కాదు. ఇది నిర్లక్ష్యం వహిస్తే దేవాలయ మనుగడ ప్రతిష్ట దెబ్బతింటుంది. సామాన్య యాత్రికులకు ఏదైతున్నాయో కనీసం మౌలిక వసతులు కల్పించాలి. శానిటేషన్ పర్పస్ తీసుకున్నట్లయితే పార్కింగ్ చూసుకునే పందులు తిరుగుతూ ఉన్నాయి. వాటిని అడిగితే దానికి సమాధానం చెప్పే నాసు లేదు. విజిటింగ్స్ ఎస్పీ గారు, కలెక్టర్ గారు వస్తారు, విజిటింగ్ చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. అయినా దేవాదాయ శాఖనే పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. ఈ ఓ కర్ర పెత్తన లాగా అయిపోయింది. ఈ 5 రోజులు రెవెన్యూ కప్ప చెప్తే 5 రోజులు రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది? టోటల్గా దేవాదాయ శాఖ తీసుకొని కూడా పూర్తి పనులు చేసిన కూడా మేము డిమాండ్ చేస్తాం.